ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్స్ లో అంటే పార్టీని సరే ఒకటి చూసేసారు. ఈ మధ్య కాలంలో సొంత పత్రికలు కూడా అంటే సొంతంగా అనుకూలంగా ఉండే పత్రికలు కూడా కొన్ని అంశాలను కావాలని హైలైట్ చేయట్లేదు. అది మరి వాళ్ళకి ఇష్టం లేకో లేదంటే ఇక్కడ కూడా పత్రికలు ఒక వర్గం అయినాయో లేదో తెలియదు కానీ అది హైలైట్ చేయట్లేదు. లోకేష్ గారికి సంబంధించి ఒక్కొక్కసారి సానా సతీష్ మీద వార్తలు రాస్తారు వ్యతిరేకంగా, ఒక లోకేష్ వర్గం సెపరేట్ గా ఉందన్నట్టుగా వార్తలు రాస్తా ఉంటారు. మరి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆ యాంగిల్లో దీని ఏమైనా హైలైట్ చేయలేదేమో. కాదు కావాలని మీకు ఈ సానా సతీష్ మీద రాసిన లేకపోతే ఇంకోటి రాసిన అది టీడీపీలోనే ఎవరో రాయించుతారు, గుర్తుపెట్టుకోవాలి. అది మళ్ళీ ఆ వార్తలే సాక్షి రాయదు, మళ్ళీ వీళ్ళే రాస్తారు. అదే సాక్షి రాసిందంటే కావాలని రాస్తారు. అంటే మీకు ఎప్పుడూ కూడా ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ యూ షుడ్ బి పాపులర్. మంచోడివా చెడ్డోడివా కానీ ప్రచారంలో ఉండు. ఇది రాజకీయ సూత్రం. అది చేస్తారు. చంద్రబాబు గారు కాకుండా ప్రభుత్వంలో వేరే ఎవరు చక్రం తిప్పినా వాళ్ళకి వ్యతిరేకంగా వార్త అయితే ఈ పత్రికల్లో వస్తుంది. దాన్ని బట్టి ఏమనుకోవాలి? అదేం కాదు, అట్లా అనుకుంటాం మనం. వాళ్ళకి తెలియదే ఇవన్నీ ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది. అసలు బాబు గారు ఎక్కడ పరిపాలిస్తున్నారు ప్రాక్టికల్ గా చెప్పాలంటే అంతా తెలుసు. కాబట్టి నేను చెప్పాను కదా, ఒక్కోసారి ఇగో క్లాష్ కూడా ఉంటుంది. రిపోర్టర్కి ఇగో క్లాష్, మేనేజ్మెంట్ ఇగో క్లాష్ తో కూడా రాస్తుంటారు. బట్ లోకేష్ నాయకత్వాన్ని రాధాకృష్ణ ఒప్పుకున్నాడు, కిరణ్ ఒప్పుకున్నాడు, లోకేష్ సీఎం పదవిని కూడా వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు. అది క్లియర్, నో డౌట్.